మిత్రులారా నమస్తే. దేశ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఇప్పుడు జరుగుతోందండి. పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి అధికారపక్షం ప్రవేశపెట్టినటువంటి 3 బిల్లుల మీద చర్చ నడుస్తోంది. అందులో అత్యంత కీలకమైనది ఏమిటయ్యా అంటే డీలిమిటేషన్. మహిళా రిజర్వేషన్ పట్ల ప్రతిపక్షాలకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి డీలిమిటేషన్ బిల్లు ఆమోదంతో ముడిపట్టి మొత్తం లింక్ చేసి డీలిమిటేషన్తో లింక్ చేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టడం వల్ల అసలు గొడవ మొదలైందనమాట. ఇప్పుడు మీకు అమిత్ షా చెప్పినటువంటి లెక్క నిన్న దాన్ని కాకి లెక్కలని అంటున్నారనమాట. అమిత్ షా ఏం చెప్పాడు అంటే డీలిమిటేషన్, దీని గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మహిళా రిజర్వేషన్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుని మీరు ఆమోదించాలి అని అంటే తప్పనిసరిగా డీలిమిటేషన్ బిల్లుని కూడా ఆమోదించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. దానికి లింక్ ఎందుకు? ఆ లింక్ తీసేయండి. సోనియా గాంధీ రాసింది, బృందా కారత్ మార్క్సిస్ట్ పార్టీ నాయకురాలు బృందా కారత్ రాశారు. ఇంకా చాలామంది ప్రతిపక్షాలకు చెందినటువంటి ముఖ్య నాయకులు కానీ అతిపెద్ద మేధావులు జర్నలిస్టులు అందరూ చెప్తున్నది ఏమిటంటే మహిళా రిజర్వేషన్కి డీలిమిటేషన్కి సంబంధం ఏంటి, దాన్ని రెండింటినీ విడదీయండి అని. కానీ విడదీయట్లేదు. అసలు కీలకం అంతా ఇక్కడే ఉంది, కిటుకంతా ఇక్కడే ఉందన్నమాట. మహిళా రిజర్వేషన్ని ఆమోదించాలి, బిల్లును ఆమోదించాలంటే డీలిమిటేషన్ కూడా ఆమోదించాలి. ఎందుకయ్యా అంటే మీరు డీలిమిటేషన్ చేస్తేనే కానీ మొత్తం ఓవరాల్గా సంఖ్య ఎంత అనేటటువంటిది, ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య 543 అయితే లోక్సభలో అది 850 అవుతుందని అంటున్నారు కదా. సో 850 అవుతుందని ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి 543 సంఖ్యకే పరిమితం చేసి 33% వర్తింప చేసి దాన్ని బిల్ పాస్ చేసేసేయచ్చు కదా. డీలిమిటేషన్తో ఎందుకు పెడుతున్నారు అని అంటే ఉత్తరాది ప్రాబల్యం పెంచుకోవడం కోసం అని చెప్పి దక్షిణాది వాళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్నారు. స్టాలిన్ ఆ డీలిమిటేషన్ బిల్లు కాపీలని తగలబెట్టేశాడు మొన్న. అందరూ ప్రతి ఇంటి మీద తమిళనాడులో నల్ల జెండా ఎగరేయండి 16వ తేదీన అన్నాడు. ఎందుకంటే 16వ తేదీన అంటే నిన్న ఆ బిల్లు డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు కాబట్టి. రేవంత్ రెడ్డి ఆయన మరొక రకంగా ఫైర్ అవుతున్నాడు. మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రముఖులందరూ కూడా వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెడతాను హైదరాబాద్లో అంటున్నాడు. విజయన్ ఆయన కూడా దీనికి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఒక రకంగా చూస్తే అటు నార్త్ వర్సెస్ సౌత్ పోలరైజ్ అవుతున్నాయండి, శక్తులు పోలరైజ్ అవుతున్నాయి. ఈ విధమైనటువంటి డివిజన్ తీసుకొచ్చి డివైడ్ అండ్ రూల్ పాలసీతో మొత్తానికి ఏదో ఒక రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవాలి, ఏదో ఒక తంటా తీసుకురావాలి, ఏదో ఒక చిచ్చు పెట్టాలి ఈ దేశంలో. అది ఆలయం అయినా అవ్వచ్చు, లేదా మైనారిటీలకి అయినా అవ్వచ్చు, సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, గుస్పైటీ అని అంటున్నారే చొరబాటుదారులని, అది కావచ్చు, లేదా ఎస్ఐఆర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు డీలిమిటేషన్. సో సౌత్ వాళ్ళు చెప్తున్నటువంటి, సౌత్ నాయకులు చెప్తున్నటువంటిది ఏమిటంటే డీలిమిటేషన్ బిల్ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించము, ఇది మా మీద పెత్తనం కోసం, మీ ప్రాబల్యాన్ని పెంచుకొని మాకు వాయిస్ లేకుండా చేయడం కోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని అంగీకరించమని చెప్పేసి. అయితే మీకు ఏమి నష్టం జరుగుతుంది? తిమ్మిని బమ్మి చేసి మసిపూసి మారేడుకాయ చేయడం అని అంటారే, అలాంటి పని నిన్న అమిత్ షా చేయడానికి ప్రయత్నించారండి. బిల్లును ప్రవేశపెట్టి ఆయన దీని మీద వివరణ ఇచ్చాడనమాట. ఆయన ఇచ్చినటువంటి వివరణ చూస్తే నిజంగానే ఆ ప్రపోర్షనేట్గా సౌత్కి కూడా పెరుగుతుంది కదా, అదే రేషియోలో అదే పర్సంటేజ్లో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం ముందు ఆయన చెప్పిన లెక్క ఏంటో చూస్తే ఏముంది, పెద్ద తేడా ఏముంది? అప్పుడు ఇప్పుడు 543కి 850కి సేమ్ ప్రపోర్షనేట్లో పెరుగుతున్నాయి కదా సౌత్ సీట్లు కూడా అని అనిపిస్తుంది అనమాట. కానీ అందులో ఒక కిటుకు ఉంది. ఆ కిటుకు ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు అమిత్ షా చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏమిటయ్యా అంటే ఈ 5 స్టేట్లు చూద్దాం. కర్ణాటక ప్రస్తుతం 28 సీట్లు ఉన్నాయి కదా, అవి 42 అవుతాయి, అంటే 50%, 42 అవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సీట్ షేరింగ్ ఎంత? 543లో ఈ షేర్ చూస్తే 5.15% ఉంటే ఇప్పుడు పెరిగినటువంటి సీట్ల ప్రకారం 42 సీట్లు అవుతున్నాయి కదండి. పెరిగినది కూడా 5.14% ఇంచుమించు అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ 25 ఉంటే 38 సీట్లు అవుతున్నాయి. ఇది 4.60% ఉంటే
ఇది ఇప్పుడు 4.65%, ఇంకా 0.5% పెరిగింది. తెలంగాణ 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లకి ఇప్పుడు 50% పెరుగుతుంటుంటే 26 సీట్లు అవుతున్నాయి. 3.13% నుంచి 3.18% అవుతుంది. అలాగే తమిళనాడు 39 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు పెరిగిన దాని ప్రకారం 59 అవుతాయి. 59 అయితే 7.18% నుంచి 7.23% దాకా తమిళనాడు షేర్ అవుతుంది. కేరళ 20 సీట్స్ ఉన్నాయి, అవి 30 సీట్స్ అవుతాయి. షేర్ ఏమో 3.68% ఉంటే 3.67%, ఇంచుమించు ఒకలాగే ఉంది. ఓవరాల్గా 129 సీట్స్ ఉంటే ఇప్పుడు 50% పెరిగితే 195 అవుతుంది. 195 అవుతున్నాయి అని చెప్తున్నారు ఆయన చెప్పినటువంటి లెక్క అనమాట. ఓవరాల్ పర్సంటేజ్ 23.76% ఉంటే పెరిగిన దాని ప్రకారం 50% ఇంక్రీజ్ అయినటువంటిది జరిగితే అది 23.87%, 23.76% నుంచి 23.87% ఉంది. మీకు ఏమి నష్టం వచ్చింది అని ఆయన చెప్తున్నాడు అనమాట. మీకు ఏమి నష్టం వచ్చింది, సేమ్ మీ ప్రపోర్షన్ అలాగే ఉంది. కానీ చాలామంది వాళ్ళని సమర్థిస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి సో కాల్డ్ గోధి మీడియా ఉంది కదా, అది కూడా ఓదరగొట్టేస్తుంది. సౌత్కి నష్టం ఏంటి అని. మరి నష్టం ఏమీ లేకపోతే ఇంతమంది మేధావులైనటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు, సౌత్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విజ్ఞులు, ప్రముఖులైనటువంటి జర్నలిస్టులు, విశ్లేషకులు అందరూ చెప్తున్నది ఏమిటంటే సౌత్కి నష్టం జరుగుతుందనే కదా. ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేటటువంటిది ఈ వీడియోలో 2 ముక్కలు చెప్దాం. ఏ విధంగా అంటే వీళ్ళ సౌత్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క వాదన ఏమిటి అనేటటువంటిది మనం చెప్దాం. కానీ వాస్తవానికి ఈ బిల్లులో ఈ అమిత్ షా చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏ ప్రాతిపదికన మీరు 50% పెంచుతున్నామని చెప్తున్నారు, ఏ సూత్రాల ఆధారంగా చేస్తున్నారు అనేటటువంటి వివరణ బిల్లులో లేదు. యాక్చువల్గా మీరు చెబుతుంది 2011 జనాభా లెక్కల ప్రకారం అని అంటున్నారు. ముందేమో ఇంతకుముందు 2023 సెప్టెంబర్లో ఈ రాజ్యాంగ సవరణ చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టినప్పుడు అప్పుడేమో 2026 జనాభా లెక్కల ప్రకారం చేస్తామని అన్నారు. 2029 కల్లా అది పూర్తి చేసి ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు అది కాదు, దాంతో సంబంధం లేదు, 2011 అంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే రేషియో చూస్తే నిజంగా అమిత్ షా చెప్పినట్టు అవుతుందా, వాస్తవం ఏంటనేటటువంటిది చాలామంది చెప్పారండి. హిందూ పత్రికలో వచ్చినటువంటి ఒక డేటా నేను మీకు చెప్తాను సింపుల్గా. అంటే మనం అన్ని రాష్ట్రాలు కాదని రీజన్ వైజ్గా వీళ్ళు ఇచ్చారు. హిందీ హార్ట్లాండ్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటి యొక్క షేరు ప్రజెంట్ 543 షేర్లో వాళ్ళ షేర్ ఎంత ఉందా అంటే 38.1% ఉంటే అది ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం రేషియో చూసుకుంటే 43.1% పెరుగుతుందంటండి. హిందీ హార్ట్లాండ్ ఆ స్టేట్స్. ఈస్ట్లో చూస్తే 14.4%, అది 13.7%, అదేం పెద్ద పెరుగుదల లేదు. ఇక్కడ మనం సౌత్ చూద్దాం. సౌత్లోకి వస్తే సౌత్ యొక్క షేర్ ఎంత ఉంది, 24.3% ఉంది కదా 543 సీట్స్లో. అది 20.7%కి పడిపోతుంది అని చెప్పేసి ఆయన అమిత్ షా చెప్పినటువంటి లెక్కల్లో ఏం పడిపోవట్లేదు, అలాగే ఉందని చెప్పాడు. కానీ వీళ్ళు 2011 జనాభా లెక్కల ప్రకారం తీస్తే ఇలా పడిపోతుంది అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారండి. అలాగే యోగేంద్ర యాదవ్ లాంటి మేధావులు ఇస్తున్నటువంటి లెక్క కూడా ఒకటి మన దగ్గరికి వచ్చింది. అదేమిటి అంటే ఆయన ఇచ్చినటువంటి లెక్క ప్రకారం అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగా అని అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏమీ లెక్క అక్కడ ఏ ప్రాతిపదికన చేస్తున్నామని చెప్పట్లే, కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం అని చెప్తున్నారు. దాని ప్రకారం యోగేంద్ర యాదవ్ ఒక డేటా ఇచ్చాడు. తమిళనాడుకి 39 సీట్స్ ఉంటే ఇప్పుడు 2011 ప్రకారం ఈ సీట్స్ ఇప్పుడు యాడ్ చేస్తే ఇంకొక 11 సీట్స్ యాడ్ అవుతాయి. కానీ వాస్తవానికి వాళ్ళతో పోల్చుకుంటే 11 సీట్స్ లాస్ అవుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. అంటే ఏ రాష్ట్రాలకి ఎంతెంత లాస్ జరుగుతుందో అనేటటువంటిది. అంటే కేరళకి 20 సీట్స్ ఉంటే అవి 23 అవుతాయి. కానీ మూడు సీట్లు మాత్రమే యాడ్ అయినాయి కదా, కానీ లాస్ మాత్రం 8 సీట్స్ లాస్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి 25 అయితే 34 అవుతాయి, కానీ లాస్ 5 సీట్స్ ఉంటాయి. ఒరిస్సాకి 21కి 29 అవుతున్నాయి, కానీ 8 సీట్స్ యాడ్ అవుతున్నా సరే లాస్ మాత్రం 4 సీట్స్ ఉంటాయి. తెలంగాణకి లాస్ 3 సీట్స్, వెస్ట్ బెంగాల్కి లాస్ 3 సీట్స్, కర్ణాటక లాస్ 2 సీట్స్. అలాగే ఈ మిగిలిన స్టేట్స్ ఉత్తరప్రదేశ్ కానీ
మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయే, హిందీ హార్ట్లాండ్ రాష్ట్రాలు ఉన్నాయే, వాటిల్లో సీట్స్ ఇంకా గెయిన్ అవుతున్నాయి అన్నమాట. వాళ్ళు అంటే యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం అయితే అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఇది మీరు అలా చేసి ఇలా చేసి తమ్మిని బిమ్మి చేయడం కాదు, ఏ ప్రాతిపదికన చేస్తున్నారని చెప్పండి. కంప్లీట్గా మేము ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నామని. ఈ రోజున మరి ఓటింగ్ చేస్తే నిజంగా ఆ బిల్లులు నెగ్గుతాయా వీగిపోతాయా మనకు తెలియదు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిటయ్యా అంటే ఇక్కడ సౌత్ రాష్ట్రాలు చేస్తున్నది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ప్రతిపాదన, అయ్యా మీరు కేవలం జనాభానే చూస్తారా, అభివృద్ధిని చూడరా? ఎడ్యుకేషన్లో, హెల్త్లో, జనాభా కంట్రోల్లో అన్నిట్లో కూడా ప్రగతి సాధించినటువంటి ముందుకు పోతున్నటువంటి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి స్టేట్స్, సౌత్ స్టేట్స్కి ఆ ప్రగతి సాధించినందుకు మీరు శిక్ష వేస్తారా? మీరు చెప్పినటువంటి సూత్రాలకు అనుగుణంగానే మేము కుటుంబ నియంత్రణ పాటించి అంతా చక్కగా చేస్తే మాకు ఇలాగా కుటుంబ నియంత్రణ పాటించకుండా జనాభాను పెంచుకుంటూ పోతున్నటువంటి వాళ్ళకేమో అలాగా లాభం చేకూరుస్తారా అని చెప్పి ఇదే పద్ధతిలో చేస్తే, ఒక్క ఉదాహరణ మీకు చెప్పారు రేవంత్ రెడ్డి. అదేమిటయ్యా అంటే ఇక్కడ నుంచి మనం ట్యాక్స్ రూపంలో చెల్లించేది ప్రతి వాళ్ళు కూడా చెల్లిస్తారు కదా. ₹1 తమిళనాడు చెల్లిస్తే తమిళనాడుకి కేంద్రం నుంచి అందేది 26 పైసలంట. అదే యూపీ ₹1 చెల్లిస్తే ₹6.69 యూపీకి, బీహార్కి వెళ్తుందంట. ఇక యూపీకి ఇంకాను. సో అంటే బీహార్ ₹1 చెల్లిస్తే వాళ్ళకి ఇచ్చేదేమో కేంద్రం ₹6.69, తమిళనాడు ₹1 చెల్లిస్తే తమిళనాడుకి ఇచ్చేది 26 పైసలు. సో ఇది ఎక్కడ న్యాయము? ఆదాయం మేము సమకూర్చాలి, లాభాలేమో వాళ్ళకి మీరు సమకూర్చి పెడతారు, సంక్షేమాలన్నీ వాళ్ళకి మీరు సమకూర్చి పెడతారు, ఆఖరికి చట్టసభల్లో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుతారు. అయితే ఈ చట్టసభలో ప్రాతినిధ్యం పెంచడం వల్ల చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సభను నిర్వహించడమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్న చోట 15 మంది పెరిగారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు 39 మంది అండి, వాళ్ళు ఇప్పుడు 59 మంది అవుతారు, 50% అనుకుందాం. యూపీ 80 మంది అండి, వాళ్ళు ఎంతమంది అవుతున్నారు? 50% అంటే 120 మంది అవుతున్నారు. ఈ 60 మంది అక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య 40 సీట్లు మాత్రమే ఇంతకుముందు తేడా ఉన్నదాల్లో ఇప్పుడు 60 సీట్లు తేడా వస్తుంది. అంటే జనాభాలో ఎంత తేడా వస్తుందో చూసుకోండి. ఈ మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు సభ నిర్వహణలో కానీ, సభలో వాయిస్ వినిపించేటప్పుడు కానీ ఏ విధమైనటువంటి స్పర్ధ రేగిన రేపొద్దున సౌత్ వర్సెస్ నార్త్ అనేటటువంటి యుద్ధం చెలరేగితే చట్టసభలో, పార్లమెంటులో వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వాయిస్ ఎక్కువగా ఉంటుంది. సౌత్ వాళ్ళకి వాయిస్ వినిపించేటటువంటి ఛాన్సే ఉండదు. అంటే ఏ విధంగా చూసినా ఆదాయం సమకూర్చేది దక్షిణాది రాష్ట్రాలు, మీరు శిక్ష మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు వేస్తారా అనేటటువంటిది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ చేసినటువంటి పోస్ట్ చూడండి, ఆయన కూడా అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు పోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు, మీరు చేస్తున్నటువంటి ఈ వివక్ష చూపిస్తున్నటువంటి ఈ వివక్ష సరైంది కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ డీలిమిటేషన్ అనేటటువంటిది మేము ఒప్పుకోము అని చెప్పేసి. అంటే ఒక్క చంద్రబాబు నాయుడు మినహా మిగిలిన సౌత్ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా నడుం బిగించారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఆయన అమిత్ షాని అడిగినట్టు, అమిత్ షా ఏమో చెప్పినటువంటి లెక్కలకి ఆయన ఆహా ఏం పర్వాలేదు అంతా బాగానే ఉందని అనుకున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా మిత్రులారా, అమిత్ షా చెప్పిందేమో లెక్క ఒక రకంగా ఉంది, బిల్లులో ప్రతిపాదించిన లెక్క ప్రకారం చూస్తే తేలేటటువంటి లెక్క మరొక రకంగా ఉంది. మరి ఎలాగా? సాయంత్రం ఓటింగ్ జరుగుతుంది, ఏమి జరిగినా సరే చిచ్చు పెట్టారండి, ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య చిచ్చు పెట్టారండి. ఈ చిచ్చు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ తాత్కాలికంగా వాళ్ళకి రాజకీయ లబ్ధి జరిగినా సరే ఈ దేశంలో ముందు ఈ విభజన అనేటటువంటిది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో మనకు తెలియదు. సాయంత్రం దాకా వెయిట్ చేయాలి. ఇది మిత్రులారా, నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.